నంద్యాల జిల్లా శ్రీశైలంలో నకిలీ టికెట్స్ కలకలం రేపాయి. ఫిబ్రవరి 14 శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులు కొంతమంది కేటుగాలు నకిలీ టికెట్లు అమ్మారు. స్పర్శ దర్శనం టికెట్స్ ఇస్తామని చెప్పి కొందరు వేల రూపాయలు కాజేశారు. నకిలీ టికెట్స్ తీసుకుని సదరు భక్తులు క్యూలైన్లో నించున్నారు. అయితే టికెట్లు స్కాన్ కాకపోవడంతో భక్తులను ఆలయ సిబ్బంది ఆపేసి అవి ఫేక్ టికెట్స్గా తేల్చారు. దీంతో భక్తులు దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటుగాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీశైలంలో నకిలీ టికెట్ల అమ్మకాలు హాట్ టాపిక్గా మారాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శివరాజ్ కుమార్ జరుగుతున్న. శివరాజ్ కుమార్, అసలు ఎవరైనా ఏమైనా తెలిసిందా? అంటే అంత దారుణంగా ఇలా ఫేక్ టికెట్లు అంటే ఇలాంటి సహజంగా చూస్తూ ఉంటాం, కానీ అసలు ఎవరైనా కనుక్కునే ప్రయత్నం ఎంతవరకు వచ్చింది అనుకోవచ్చు? సతీష్, ఏదైతే శ్రీశైలం దేవస్థానంలో నకిలీ టికెట్ల విక్రయం కలకలం రేపేదని చెప్పొచ్చు. ఏదైతే శివరాత్రికి కొద్ది రోజుల ముందుగా ఇద్దరు వ్యక్తులు ఏదైతే గతంలో ఏదైతే నకిలీ టికెట్లు విక్రయిస్తూ పట్టుబడడం జరిగింది. అయితే వారిని మరలించప్పుడు వదిలేయడం జరిగింది. అయితే దీన్నే సాకుగా తీసుకున్న ఇద్దరు వ్యక్తులు ముఖ్యంగా ఏదైతే శివరాత్రి ముందుగా ఎవరైతే భక్తులు వస్తారో వారిని బురిడి కొట్టించేందుకు ఏదైతే నకిలీ టికెట్లు అలాగే సీళ్లు, రబ్బర్ సీళ్లు కూడా వారు సొంతంగా తయారు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే దర్శనం చేసుకుని వెళ్లిపోతారో ఆ టికెట్లను వీరి వద్ద ఉంచుకొని నకిలీ టికెట్లు సృష్టించి ఎవరైతే క్యూ లైన్ లో ఉన్న భక్తుల వద్దకు వెళ్లి తమ వద్ద ఏదైతే 500 రూపాయల దర్శనం టికెట్లు తమ వద్ద ఉన్నాయని చెప్పి ఎక్కువ రేట్లకు దాదాపు 900 నుంచి 1000 రూపాయల వరకు ఒక్కొక్క టికెట్ అమ్ముకోవడం జరిగింది. అయితే ఎవరైతే భక్తులు ఈ టికెట్లు కొన్నారో వారు ఏదైతే స్కానింగ్ చేసే సమయంలో వారు మోసపోయినట్లుగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఇటు సెక్యూరిటీ, దేవస్థానం సెక్యూరిటీ అధికారులు కూడా ఎవరైతే ఈ నకిలీ టికెట్లు విక్రయిస్తారో వారిపైన దృష్టి సారించి ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు. శ్రీశైలం పోలీసులు మాత్రం ఏదైతే నకిలీ టికెట్ల విక్రయం పైన ఏదైతే సీరియస్ గా ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఈ ఆన్లైన్ లో ప్రస్తుతం టికెట్లు అయితే అమ్ముతారో అయితే వీరు సొంతంగా ఏ విధంగా ఈ టికెట్లు తయారు చేశారు, అలాగే రబ్బర్ స్టాంప్ కూడా సొంతంగా క్రియేట్ చేసి మరి ఏదైతే అసలు టికెట్ కు ఏమాత్రం మించకుండా నకిలీ టికెట్లు రెడీ చేసి భక్తులకు విక్రయిస్తున్నారు. దీనిపైన ప్రస్తుతం ఇటు శ్రీశైలం దేవస్థానం అధికారులు ఇటు పోలీసులు కూడా నిఘా పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఇద్దరు పైన కంప్లైంట్ ఇచ్చి వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది. ఎవరైతే భక్తులు ఉంటారో వారు ముఖ్యంగా దేవస్థానానికి సంబంధించిన సైట్ కావచ్చు, ఇటు నేరుగా దేవస్థానం వద్దకు వచ్చి టికెట్లు తీసుకోవాలి తప్ప ఏదైతే మీడియేటర్ల వద్ద ఎలాంటి టికెట్లు తీసుకోవద్దని చెప్పి ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శివరాజ్.